ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్మించే పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 1,00,000 ఎకరాల పొలాలతో పాటు చారిత్రక ప్రదేశాలకు ముప్పు నెలకొంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆరోపించారు. ఆదిలాబాద్లో 100 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనందునే కడెం ప్రాజెక్టుకు నష్టం జరిగింది తప్పితే ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం పంప్ హౌస్ పై వస్తున్న విమర్శలు సరికావన్న రజత్ కుమార్ ప్రాజెక్టు నిర్మించిన సంస్థనే మరమ్మతులు చేస్తుందని వెల్లడించారు. కడెంలో మొన్ననే రిపేర్స్ అవి అని క్రిటికల్ రిపేర్స్ కంప్లీట్ అయినాయి, ఫండ్ శాంక్షన్ అయింది, పోస్టులు శాంక్షన్ అయినాయి, రీఆర్గనైజేషన్ కింద మీరు అందరూ తెలుసు, మీకు తెలుసు. సో జరిగింది కాబట్టి వీ వేర్ ఏబుల్ టు ఫేస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్. ప్రపంచంలో ఎక్కడో కూడా ఈ ఛాలెంజెస్ వస్తాయి. వీ వేర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. ఇది మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కింద ఉంది. ఇవి అన్నీ అంటే పీరియడ్ ఆఫ్ లయబిలిటీ ఈజ్ నాట్ ఓవర్. కాబట్టి ఏమైనా డ్యామేజెస్ ఉంటే పీపుల్ విల్, ద కాంట్రాక్ట్ ఏజెన్సీ విల్ రిపేర్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కడ్డంకి మీకు తెలుసు, యాక్చువల్లీ వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్కి మనం రాసాము. అక్కడ క్లియరెన్స్. యాక్చువల్లీ కడ్డం ఈజ్ నథింగ్ బట్ ఎ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పుట్ టు లైక్ టేల్ ఎండ్ ఏరియాస్కి సప్లై చేయడానికి ఉంది. సో మరి అక్కడ కూడా క్లియరెన్స్ రావాలి. మిగతా పనులు అన్నీ కంప్లీట్ చేసేస్తాం. డిజైన్ చేంజెస్ అవసరం లేదు. పోలవరం బ్యాక్ వాటర్ స్టడీస్, ఇంపాక్ట్ స్టడీ చేయడానికి మనం ప్రతిసారి కనీసం 5-6 సారి వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ లైక్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు డూ దట్ బ్యాక్ వాటర్ స్టడీ కేర్ఫుల్లీ. దేర్ ఆర్ రిటర్న్ కరెస్పాండెన్సెస్ ఆల్సో. మనం ఏ ఇష్యూస్ రేస్ చేస్తున్నాము, ఏంటి మా కన్సర్న్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దిస్ ఫ్లడింగ్ ఇస్ బికాస్ ఆఫ్ పోలవరం అండ్ ఆల్ దట్, నాట్ లైక్ దట్. బట్ ది बैक वाटर स्टडीज ऑफ पोलावरम वी हैव रिटन एग्जैक्टली क्या है. 1 लाख एकर्स का सबमर्जेंस का उसमें आता है समथिंग. देयर इज अ फिगर आई एम नॉट एबल टू रिकॉल ऑफ. మన కన్సర్న్స్ ఏమున్నాయి కరెక్ట్గా మీరు మనం పేపర్లో ఎక్స్ప్రెస్ చేసాం. రిప్లై ఇస్తున్నారు దట్ ఇట్ హస్ బీన్ స్టడీడ్ అండ్ ఆల్ దట్. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, వీఆర్ కన్సర్న్. ప్రత్యేకంగా మనకు చాలా హిస్టారికల్ కల్చరల్ సైట్స్ ఉన్నాయి. ఈ భద్రాచలం ఉంది, పర్ణశాల ఉంది. నాట్ ఓన్లీ ఫర్ ద స్టేట్ బట్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ అవర్ రిలీజన్ ఆల్సో యాజ్ సచ్. ఇవి చాలా సిగ్నిఫికెంట్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి దానికి ప్రొటెక్షన్ ఇవి అన్నీ మనం కూడా మన సైడ్ నుండి డెఫినెట్గా ఈ ఫ్లడ్ వాటర్స్ రిసీడ్ అయిన తర్వాత, రిలీఫ్ మెజర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి టెక్నికలీ హౌ టు కంట్రోల్ ది వల్నరబుల్ పాయింట్స్ విల్ డెఫినెట్లీ డూ. మీరు ఎక్కువ పెంచితే బ్యాక్ వాటర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, మీ దగ్గర సబ్మర్జెన్స్ కింద ఎక్కువ వస్తుంది. తర్వాత ఇంకా రెయిన్ఫాల్ అయితే ఫ్లడింగ్కి ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. సో అక్కడ కూడా పోలవరంలో కూడా అట్లా జరిగింది. నేషనల్ ప్రాజెక్ట్ ఉంది, నోబడీ కెన్ సే ఇట్ హెస్ నాట్ బీన్ స్టడీడ్. వీ ఫీల్ కన్సర్న్ దట్ ఇట్స్ ఇంపాక్ట్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఏరియా. కాబట్టి మనం రిటర్న్లో రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. ఇది మ్యాటర్ అన్రిజాల్వ్డ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యూ ఇస్ దట్ ఇట్ ఈస్ అ రిజాల్వ్డ్ ఇష్యూ. వీ ఫీల్ కన్సర్న్డ్. ప్రత్యేకంగా ఈసారి ఎక్స్పీరియన్స్ చూసుకొని మళ్ళీ డీటెయిల్ స్టడీ డేటా వచ్చిన తర్వాత మనం ఇంకా మళ్ళీ రేస్ చేస్తాం. దట్స్ ఆల్ ఐఎమ్ సెయింగ్. మొన్న కొద్దిగా భారీ వర్షం వలన కడంలో, తర్వాత మన కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పర్ రీచెస్లో మేడిగడ్డ దగ్గర, తర్వాత పంప్ హౌసెస్ దగ్గర కొన్ని డ్యామేజెస్ జరిగినాయి. కొంచెం ఫ్లడింగ్ అవి అన్నీ కూడా జరిగింది. దానికి డీటెయిల్గా స్టడీ జరుగుతున్నది. ముఖ్యంగా రకరకాలు మాట్లాడుతున్నారు. కొంతమంది డిజైన్ ఫాల్ట్ అంటున్నారు, కొంతమంది రాంగ్ సైట్ సెలెక్షన్స్ అంటున్నారు. ఇవి అన్నీ అసలు యాక్చువల్లీ విదౌట్ ఎనీ బేసిస్ ఉంది. యాక్చువల్గా 18 డైరెక్టరేట్లు ఉన్నాయి సిడబ్ల్యూసీలో. అన్ని సిడబ్ల్యూసీ అప్రూవల్తో వస్తున్నాయి. ప్రతి దానికి నాట్ ఓన్లీ లైక్ అబౌట్ ది సైట్ సెలెక్షన్ బట్ ఆల్సో ద జియోఫిజియోలాజికల్ కండిషన్స్ ఆఫ్ ది సాయిల్, అబౌట్ ది కాస్ట్ బెనిఫిట్ కాస్ట్ రేషియోకి స్టడీ చేస్తారు. వయబిలిటీ ఉంటేనే అంటే శాంక్షన్ వస్తుంది. దీస్ ఆర్ ప్రాజెక్ట్స్ శాంక్షన్డ్ బై ది సిడబ్ల్యూసీ యాజ్ వెల్ యాజ్ బై ది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ హెడెడ్ బై ది సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఉంటారు. సో ఇట్స్ అ వెల్ అప్రూవ్డ్, వెల్ డిజైన్డ్, ఫస్ట్ క్లాస్ ప్రాజెక్ట్. 20 crores ఇంచుమించు మ్యాక్సిమం కాస్ట్ మనకు ఉంటుంది. ఇట్ ఈస్ అవర్ ఎస్టిమేషన్. But one more thing is that, I mean, this whole cost will be again borne by government is wrong because it is under the liability period of the agency. So, kabatti akkada repair. Adi kuda manam 45 days lopala ante actual ga dewatering as we speak jarugutunnadi. Inka varam 10 రోజుల లోపల వెళ్ళి మేము చూస్తాము what is the damages. August ending లేకపోతే first week of September వరకు రిపేర్ అయ్యి.
సి క్లౌడ్ బర్స్ట్ ఈజ్ అ జెనరిక్ టర్మ్. అంటే క్లౌడ్ బర్స్ట్ అట్లా భారీ వర్షం సడన్గా ఒకేసారి రెయిన్ఫాల్ వస్తే మనం టెక్నికల్గా ఇంగ్లీష్లో దానికి క్లౌడ్ బర్స్ట్ చెప్తున్నాం. క్లౌడ్ బర్స్ట్ ఈజ్ నాట్ ఏ రియలీ సైంటిఫిక్ దిస్ థింగ్. దీనికి కారణాలు అంటే చాలా ఉండవచ్చు. ఒకటి క్లైమేట్ చేంజ్ వలన ఫ్లాష్ ఫ్లడ్స్ మీరు చూస్తున్నారు, హిమాచల్లో మొన్న జరిగింది. పీపుల్ ఆర్ వెళ్తున్నారు, సడన్గా ఫ్లాష్ ఫ్లడ్స్లో 80 మంది చనిపోయారు. సో అమర్నాథ్ యాత్రలో జరిగింది. సో దీస్ ఆర్ ఛాలెంజెస్. అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ది రైట్ టైమ్ టు రిమైండ్ పీపుల్, బట్ క్లైమేట్ చేంజ్ అండ్ రెస్పాన్సిబుల్ లివింగ్, దిస్ ఈజ్ అ లెసన్ దట్ వీ హ్యావ్ టు లర్న్. ఇట్లా జరుగుతున్నది. I personally feel that climate change is leading to a lot of environment secretary ఉన్నాను కాబట్టి అట్లా కూడా చూస్తున్నాం. సో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం.